అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన నియోజకవర్గం భీమిలి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జరిగిన ఎన్నికల మార్పును కేవలం వార్తలా కాకుండా ఒక లోతైన విశ్లేషణగా చూద్దాం. అసలు వాస్తవాలు, డేటా మనకు ఏం చెప్తున్నాయో పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే భీమిలి లాంటి నియోజకవర్గాలను గమనించాలి. ఎందుకంటే ఇక్కడ కనిపించే మార్పులు తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రాజకీయాలకు ఒక సంకేతంలా పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం రాష్ట్రానికి ఒక చిన్న అద్దం లాంటిది. ఈ విశ్లేషణలో మనం అంచెలంచెలుగా ముందుకు వెళదాం. ముందుగా తీర్పు ఏంటో చూసి ఆ తర్వాత ఆ తీర్పు వెనుక ఉన్న సంఖ్యలను విశ్లేషించి అసలు ఓటమికి కారణమైన ఆ నిశ్శబ్ద అంతరం ఏంటో పరిశీలిద్దాం. చివరిగా భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని అన్వేషిద్దాం. మనం మొదటగా గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు. ఇది ఒక రకమైన రాజకీయ భూకంపం. దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. అందుకే దీని మనం అంత క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తోంది. అసలు మనం సమాధానం వెదకాల్సిన ప్రశ్న ఇదే. ఒకప్పుడు సుమారు 10,000 ఓట్లతో గెలిచిన చోట సరిగ్గా 5 ఏళ్ల తర్వాత దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో ఓటమి పాలుకావడం ఎలా సాధ్యమైంది? ఇది కేవలం ఓట్ల లెక్క కాదు, ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన ఒక భారీ మార్పు. సరే, ఇప్పుడు మనం హెడ్లైన్స్ పక్కన పెట్టి అసలు వాస్తవాల వైపు చూద్దాం. అంటే సంఖ్యలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కాని సంఖ్యలు మాత్రం నిజం చెబుతాయి. ఇక్కడ చూడండి, 2019 నుంచి 2024 మధ్య ఎంతటి మార్పొచ్చిందో. ఒకప్పుడు 10,000 లోపు మెజారిటీతో గెలిచిన స్థానం ఇప్పుడు 92,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మార్పు వేగం, దాని తీవ్రత చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సంఖ్య చాలా కీలకమైంది. ఓట్ల శాతంలో దాదాపు 30% తగ్గుదల. అంటే ఇది మామూలు ఓటమి కాదు. ఓటర్లు చాలా గట్టిగా తమ అభిప్రాయాన్ని, తమ తిరస్కారాన్ని తెలియజేశారని అర్థం చేసుకోవాలి. ఈ గ్రాఫ్ చూస్తే ఆ పతనం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో దాదాపు 60% ఓట్లు సాధించిన పార్టీ 2024 వచ్చేసరికి కేవలం 30%కి పడిపోయింది. అంటే ఉన్న ఓట్లలో దాదాపు సగానికి సగం కోల్పోయారన్నమాట. ఇంత పెద్ద మార్పు రావడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది, ఓటింగ్ శాతం పెరిగింది. ఆ పెరిగిన ఓట్లు ఎక్కువగా ప్రతిపక్ష కూటమికి పడ్డాయి. రెండవది, అధికార పార్టీ తన సొంత ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోయింది. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోలేదు. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో సంఖ్యల రూపంలో చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ మార్పుకు కారణం ఏంటి? నాయకత్వానికి, క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు మధ్య పెరిగిన ఆ నిశ్శబ్ద దూరం గురించే మనం ఇప్పుడు మాట్లాడాలి. ఈ ఒక్క మాట చాలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి. ప్రజల గొంతుకను, వారి సమస్యలను వినడంలో విఫలమైతే ఎంత పెద్ద వ్యవస్థైనా, ఎంత బలమైన ప్రభుత్వమైనా సరే పునాదులు కదిలిపోతాయి. అంతర్గతంగా పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ముఖ్యంగా కేడర్ సామర్థ్యం దగ్గర స్కోర్ 5కి కేవలం 1. దీని అర్థమేంటంటే క్షేత్రస్థాయిలో పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలు పూర్తిగా నీరసించిపోయారు. వాళ్లలో ఐక్యత లేదు, వారిని నడిపించే నాయకత్వం కూడా లేదు. ఎక్కడే అసలు విషయమంది. ప్రభుత్వం ఒకవైపు 34,000కు పైగా ఇంటి పట్టాలిచ్చామని, ఎన్నో పనులు చేశామని చెబుతోంది. అయినా కూడా ప్రజలెందుకు తిరస్కరించారు అంటే ప్రభుత్వం ఇస్తున్నదానికి, ప్రజలకు నిజంగా కావాల్సిందానికి మధ్య ఎక్కడో సంబంధం తెగిపోయిందని అర్థం చేసుకోవాలి. నియోజకవర్గంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమస్య. తీరంలో చూస్తే మత్స్యకారుల బతుకు పోరాటం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రైతుల కష్టాలు, యువతలో నిరుద్యోగం, ఇలా ప్రతి ఒక్కరి సమస్య వేరు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద వ్యతిరేకతగా మారాయి. ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల మాట వినడమనేది నాయకుల ప్రాథమిక బాధ్యత. వారి అవసరాలను అర్థం చేసుకోవాలి, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఎన్నికలప్పుడు ఓట్లను లెక్కించడం మాత్రమే కాదు, ప్రతి మనిషికి వారి గొంతుకకు గౌరవమివ్వడం ముఖ్యం. ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి. సరే, ఈ మొత్తం పరిస్థితిని
ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి మనమొక ప్రాచీన భారతీయ వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి చూద్దాం. ఇది ఈ రాజకీయ సమీకరణాలను విశ్లేషించడానికి మనకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అదే చతుర్ముఖ రాజకీయ సిద్ధాంతం. రాజకీయాల్లో విజయం సాధించాలంటే 4 శక్తులను ఎప్పుడూ సమతుల్యం చేస్తూ ఉండాలి. అవి ప్రత్యర్థులపై దాడి చేసే శివతత్వం, మనబలాన్ని కాపాడుకునే విష్ణుతత్వం, కొత్త అవకాశాలను మిత్రులను సృష్టించే బ్రహ్మతత్వం మరియు మనవాళ్లను కాపాడుకునే దుర్గతత్వం. దీన్ని ఇంకాస్త సులభంగా చెప్పుకుందాం. శివ అంటే దూకుడుగా ప్రత్యర్థుల బలహీనతలను లక్ష్యంగా చేసుకోవడం. విష్ణు అంటే మన ఓటు బ్యాంకును, మన బలాన్ని స్థిరంగా కాపాడుకోవడం. బ్రహ్మ అంటే కొత్త ఆలోచనలతో, కొత్త పొత్తులతో ముందుకు వెళ్లడం. ఇక దుర్గా అంటే మన కార్యకర్తలను, మన మద్దతుదారులను కంటికి రెప్పలా కాపాడుకోవడం. ఈ ఎన్నికల్లో సరిగ్గా ఇదే జరిగింది. ప్రతిపక్షం శివ, బ్రహ్మతత్వాలను అద్భుతంగా వాడుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతపై దూకుడుగా దాడి చేసింది. అదే సమయంలో ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసింది. మరోవైపు అధికారపక్షం కేవలం విష్ణుతత్వం మీద, అంటే సంక్షేమ పథకాల మీద మాత్రమే ఆధారపడింది. కాని దుర్గతత్వంలో, అంటే సొంత కార్యకర్తలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం గురించి ఆలోచిద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? నియోజకవర్గ ప్రజలతో మళ్లీ ఎలా మమేకమవ్వాలి? దీనికి ఎలాంటి చర్యలు అవసరమో చర్చిద్దాం. తిరిగి పుంజుకోవటానికి ఇదొక 5 సూత్రాల ప్రణాళిక. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధమున్న ఒక కొత్త అభ్యర్థిని తీసుకురావాలి. నిరాశలో ఉన్న కార్యకర్తలలో మళ్లీ ఉత్సాహం నింపాలి. వెంటనే ప్రజలకు ఉపయోగపడే, కంటికి కనిపించే కొన్ని పనులు చెయ్యాలి. కొత్త సామాజిక వర్గాలను కలుపుకుపోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా వివాదాస్పద రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇందాక మనం చూసిన ఓటర్ల సమస్యలకు ఇవి ప్రత్యక్ష సమాధానాలు. మత్స్యకారుల కోసం, గ్రామీణ యువత కోసం, మహిళల కోసం ఇలా నిర్దిష్టమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి కేవలం కాగితాలపై వాగ్దానాలుగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణను ఒక నియోజకవర్గం నుండి విస్తరించి అసలు ప్రజల కేంద్రీకృత పాలన ఎలా ఉండాలో చూద్దాం. ఈ సూత్రాలు కేవలం భీమిలికి మాత్రమే కాదు, ఏ నాయకుడికైనా, ఏ ప్రాంతానికైనా వర్తిస్తాయి. రాజకీయాల్లో పెద్ద పెద్ద వ్యూహాత్మక నిర్ణయాలు ఎంత ముఖ్యమో, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే చిన్న చిన్న కార్యాచరణ నిర్ణయాలు కూడా అంతే ముఖ్యం. సరైన అభ్యర్థిని ఎంచుకోవడం ఒక వ్యూహమైతే, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలంగా తయారుచేయడం కార్యాచరణ. ఈ రెండూ కలిసినప్పుడే విజయం సాధ్యపడుతుంది. ఈ రోజుల్లో రాజకీయాల్లో డేటా వాడకం తప్పనిసరి. కాని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతితో, చట్టానికి లోబడి, ఒక స్పష్టమైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇది కేవలం చట్టం చెప్పిందని కాదు, ప్రజల నమ్మకాన్ని సంపాదించటానికి ఇదొక నైతిక బాధ్యత. ఆ నమ్మకం లేకపోతే నాయకత్వం ఉండదు. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రాజకీయాల అసలు ఉద్దేశ్యం కేవలం అధికారం సంపాదించటమేనా? లేక ప్రతిరోజూ ప్రజల మాట విని, వారి సమస్యలకు స్పందించి, వారి నమ్మకాన్ని గెలుచుకునే ఒక పాలనా వ్యవస్థను నిర్మించటమా? ఈ ప్రశ్నపై ఆలోచించాలి. ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకునేవారు, తమ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకునేవారు blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041660 నంబర్కు కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.